వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగుల పెండింగ్ బకాయిలపై శ్వేతపత్రం విడుదలకు డిమాండ్. వెంటనే ఐఆర్ ప్రకటించాలి మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల ఆర్థిక బకాయిలపై శ్వేతపత్రం విడుదలకు డిమాండ్. ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఆర్థిక బకాయిలపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వీలైనంత త్వరగా ఐఆర్ను ప్రకటించాలని, నూతన పీఆర్సీకి కమిటీని ప్రకటించాలని కోరారు. విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన 117 జీవోను వెంటనే రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ రీజనల్ కన్వీనర్ సలీం, రషీద్ ఖాన్, రమణారెడ్డి, ఇలియాస్ బాషా, సుబ్రహ్మణ్యం, సంజీవరెడ్డి, ఓబుల్ రెడ్డి, సీను, రమేష్ తదితరులైతే పాల్గొనడం జరిగింది. ఈ విధంగా ఉద్యోగుల ఆర్థిక బకాయిలపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్సీ శ్రీ కత్తి నరసింహారెడ్డి గారు అయితే డిమాండ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.